వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకేంటంటే న్యూస్లో ఈ ఫెర్టిలైజర్స్ గురించి ఉంది, ముఖ్యంగా నానో యూరియా, నానో డిఏపి గురించి ఉంది. అయితే దీంతో పాటు ఒక పాలిటీ సంబంధించిన టాపిక్ కూడా ఉంది, రెండింటికి లింక్ అయిన టాపిక్. అదేంటి అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సంబంధించిన కమిటీ ఏం చేసిందంటే ఈ బడ్జెట్ అలొకేషన్ సంబంధించి డిస్కషన్స్లో అంటే స్క్రూటనైజేషన్లో గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది, అంటే ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేసింది. అదేంటి అంటే ఈ ఫెర్టిలైజర్స్ పైన సబ్సిడీ తగ్గింది, దీనివల్ల ఫ్యూచర్లో ఈ ఫెర్టిలైజర్ రీసెర్చ్ పైన వాటిపైన ఇంపాక్ట్ ఉంటుంది అనేది దీని యొక్క సారాంశం. అంటే ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జనరల్గా బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో మనకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ అలొకేషన్కి సంబంధించి స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ స్టాండింగ్ కమిటీస్ డిస్కస్ చేసి తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో, ఫైనాన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని సజెషన్స్, కొన్ని వాల్యుయేషన్స్, కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక పాయింట్ మనకు పాలిటీ ఓరియంటెడ్గా ఈ బడ్జెట్ సంబంధించి. సెకండ్ థింగ్ ఏంటి అంటే నానో యూరియా, నానో డిఏపి. ఈ నానో యూరియా, నానో డిఏపి గురించి మనం ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇంతకుముందు మన క్లాస్లో చూసాం. అయితే ఇక్కడ నానో యూరియా, నానో డిఏపి ఏంటంటే ఇవి కన్వెన్షనల్గా ఉన్న ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో యూరియా అండ్ డిఏపికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటి ఏదైతే పర్పస్ ఏదైతే ఉందో అవి మాత్రం సేమ్. ఇప్పుడు మనం ఒక ఎకరాకు అట్లీస్ట్ ఒక 2-3 బ్యాగ్స్ యూరియాని యూజ్ చేస్తాం. కానీ ఒక నానో యూరియా 1/2 లీటర్ బాటిల్ ఎంతైతే మనకు బెనిఫిట్ ఇస్తుందో, ఈ 2-3 బ్యాగ్స్ యూరియా ఎంతైతే బెనిఫిట్ ఇస్తుందో మనకు ఈ 1/2 లీటర్ నానో యూరియా బాటిల్ కూడా అంతే బెనిఫిట్ ఇస్తుంది. సో మనం నానో యూరియాని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ని మనం బాగా తగ్గించుకోవచ్చు. నానో డిఏపి కూడా సేమ్. ఇక్కడ ఏమవుతుందంటే మనకు డిఏపి మనకు ఈ గ్రోత్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎక్కువ డిఏపిని యూరియాని యూజ్ చేయడం వల్ల ఓవర్ ఫెర్టిలైజేషన్ అవుతుంది. అంతేకాకుండా యూట్రిఫికేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మనం ఎకాలజీలో చదువుకున్నాం యూట్రిఫికేషన్ గురించి. ఇదంతా కూడా మనకి ఏమవుతుంది, ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ నుంచి వాటర్ బాడీస్లో కరవడం, వాటర్ బాడీస్లో అబ్నార్మల్గా ఈ ఆల్గే గ్రోత్ ఉండడం, దానివల్ల ఏమవుతుంది అక్కడ యానిమల్స్ అవన్నీ చనిపోవడం వాటర్ బాడీలో, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ కన్వెన్షనల్ యూరియాని, డిఏపిని నానో యూరియా, నానో డిఏపి తోటి మనం ఎప్పుడైతే రిప్లేస్ చేస్తామో దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవచ్చు, ఫారిన్ ఇంపోర్ట్స్ని, ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ని. రెండోది ఏంటంటే దీని ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నానో యూరియా అండ్ నానో డిఏపి. ఆల్రెడీ అది ప్రూవ్ అయింది కూడా. ఇక్కడ మనకు ఇఫ్కో అయితే ఏదైతే ఉందో మనకు వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఈ అడాప్టేషన్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంది. అఫ్కోర్స్ ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంది కాబట్టి యూసేజ్ కూడా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఈ ఫెర్టిలైజేషన్ గురించి కానివ్వండి, లేకపోతే ఈ ఓవర్ ఫెర్టిలైజేషన్ వల్ల, ఈ ఎక్సెసివ్ ఫెర్టిలైజేషన్ వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్గా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. నానో యూరియాని, నానో డిఏపిని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్లో రాసినప్పుడు కూడా మనం ఇవి మెన్షన్ చేసి రాయడం వల్ల డెఫినెట్గా మంచి వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది.